ఈ యాడికి మండలంలో ప్రజల స్పందన 2014 కంటే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే 2014లో మేము 20,000 మెజార్టీతో గెలిచాం. 2019లో కొన్ని అనానుకూల పరిస్థితుల్లో ఇబ్బందులతో కేవలం ఈ యొక్క మండలంలో 2,600 ఓట్లు మాకు మైనస్ వచ్చాయి. కానీ ఈరోజు ప్రజల స్పందన చూస్తే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన, దుష్ట పాలనను ఈరోజు ప్రతి మహిళ, ప్రతి వృద్ధులు, ప్రతి యువత అసహించుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడూ నవరత్నాల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు ఏది కూడా డెవలప్మెంట్ అనేది కానీ రాష్ట్ర డెవలప్మెంట్ కానీ, రాజధాని లేకపోవడం, పోలవరం రాకపోవడం, అలాగే నేషనల్ హైవే లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, పారిశ్రామికంగా ఎంతో రాష్ట్రాన్ని డెవలప్ చేశారు. కాబట్టి మళ్ళీ ఆయనే రావాలి, జాబు రావాలంటే బాబు రావాలని యువత, మహిళలైతే ఈ రాష్ట్రం డెవలప్ కావాలి, మేమందరం కూడా బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలని చెప్పేసి మహిళలు, అలాగే వృద్ధులు, అలాగే ఎందుకంటే గతంలో మేము పింఛన్ 200 నుంచి ఒకేసారి 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసాం. అలాగే రెండవసారి 1000 నుంచి 2000 చేసాం. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను 3000 పెన్షన్ చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు కేవలం 250 రూపాయలు పెంచుతూ పోతానని 4 సంవత్సరాలు పట్టింది. కానీ మా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పెన్షన్ చేస్తారని చెప్పేసి వెంటనే ఈ రోజు నుంచే, ఎందుకంటే మేము వచ్చేది మా ప్రభుత్వం కాబట్టి ఈ రోజు నుంచే 4000 చేస్తారని ఈ నెల నుంచే ఏప్రిల్ నెల నుంచే 4000 చేసి మేము జూలై నెలలో ఒకేసారి ఈ యొక్క 3000ను, ఆ 4000 7000 ఇస్తాం. ఆ తర్వాత నుంచి 4000 ఇస్తాం. ఆ 4000 అది కూడా ఇప్పటి వరకు ఎలా వాలంటీర్ల ద్వారా జరుగుతుందో మేము కూడా వాలంటీర్ల ద్వారానే ఇంటి దగ్గర తెచ్చేసి మేము పింఛన్ ఇస్తాం. ఆ పింఛన్ కూడా ఎవరైనా మహిళలు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా హాస్పిటల్కి పోతేనో, ఊరికి పోతేనో ఏదైనా ఇబ్బందులుండి ఆ నెలలో తీసుకోలేకపోతే మరుసటి నెలలో తీసుకోలేకపోతే 3వ నెలలో 3 నెలల పింఛను 12,000 రూపాయలు మేము ఖచ్చితంగా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. అలాగే కూడా సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళకు 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం. దాంతోపాటు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు. అలాగే తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఏదైతే అమ్మఒడి ఉందో ఆ అమ్మఒడి ప్రకారం ఇప్పుడు కేవలం 13,000 రూపాయలు ఇస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45, నలుగురుంటే 60, ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది కూడా దీన్ని ఇస్తూ, అలాగే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. యువత చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక ఆసరా లేక ఇబ్బంది పడుతుంటే నిరుద్యోగ భృతి గతంలో 1000 రూపాయలు ఇచ్చాం, ఇప్పుడు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చేశాడు. అలాగే రైతులకు ఖచ్చితంగా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 12,500 ఇస్తానని కేంద్ర ప్రభుత్వంతో కలిపి 12,500 రూపాయలు ఇచ్చారు. కానీ మనం చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. అలాగే సంవత్సరానికి రైతుకు రుణమాఫీ ఇస్తాడు. అలాగే గతంలో చంద్రన్న బీమా ఇచ్చాం. కార్డులో ఎవరున్నా ఏ వ్యక్తి ఉన్నా కూడా మామూలుగా నార్మల్గా చనిపోతే 2,000 ఇచ్చాం, యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షలు ఇచ్చాం, 2 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చాం. కానీ ఈరోజు ఏ రేషన్ కార్డులో అయినా ఆ కార్డు పెద్ద చనిపోతేనే ఇస్తున్నారు. కానీ మిగతా ఎవరు చనిపోయినా ఆ కుటుంబంలో ఇబ్బందులు పడిన ఎవరు చనిపోయినా కూడా ఏ ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా దాన్ని యాక్సిడెంటల్ బీమా 10 లక్షలు చేశాడు. మామూలుగా నార్మల్ ఎత్తుకు గతంలో ఎలా ఇస్తాడో అలాగే 2 లక్షలు ఇస్తాం. సంక్రాంతి కానుకలు ఇస్తాం. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యాడికి మండలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఈ యొక్క తాడపత్రి నియోజకవర్గంలో అస్మిత్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ హర్షాతిరేకాలతో మాకు స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము గెలిచి ఈ యాడికిని, ఎందుకంటే యాడికిలో గతంలో చూశారు 2014 కంటే ముందు 2014 తర్వాత చర్చించుకోవాలి. ఎందుకంటే అందరికీ తెలుసు చెన్నకేశవ దేవాలయం ముందర గతంలో అది ఒక పద్మవ్యూహం ఉన్నట్టుండేది. చెన్నకేశవ దేవాలయం ముందర ఈ బంకుల్లో ఏ సందులో పోవాలో, ఏ సందులో ఎక్కడ ఏ బంకు ఉందో ఎవరు తెలియదు. అలాంటిది చెన్నకేశవ స్వామి దేవాలయం ముందర అక్కడి నుంచి తీసి కుంటలో ఏర్పాటు చేసి కుంటలో ఈరోజు అది ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పే ఉద్దేశంతో అక్కడ బిజినెస్ అంతా కూడా కుంటలో బాగా అభివృద్ధి చెందింది. అలా ఈ యొక్క యాడికిలో
ఖచ్చితంగా యాడికి గ్రామాన్ని కానీ యాడికి మండలాన్ని కానీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అస్మిత్ రెడ్డి గారి తరఫున, అలాగే మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా అన్న మెజారిటీ ఇంత అనేది లేదు. మెజారిటీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకే అంతుపట్టడం లేదు మెజారిటీ ఎంత వస్తుంది అనేది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఏమి చేశారు 5 నెలల్లో, ఏ మండలంలో ఏ గ్రామంలో కానీ ఒక సిమెంట్ రోడ్డు వేశారా? ఎక్కడో మేము గతంలో సిమెంట్ రోడ్లు వేసుకోవాలంటే ఏ రోడ్డు ఎక్కడ వేసుకోవాలో మేము ఎత్తుక్కొని వేసుకునే వాళ్ళం. ఈరోజు మండలంలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేయలేదు. 2 చెరువులు తెగిపోతే ఏం చేశారు? ఒక చెరువు కూడా పూర్తలేకపోయారు. రాయచెరువు చెరువు తెగిపోతే 10 రోజులు కష్టపడి ఒక పూర్తలేక మేము సొంతంగా బూడిస్తే దానికి బిల్లు చేసుకొని తిన్న వాళ్ళు ఏం చేస్తారన్నా? అలాగే ఎక్కడ కొన్ని గ్రామాల్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థను అధ్వానంగా చేశారు. అలాగే ఏదైనా కూడా మేము నీళ్ళు ఇచ్చామన్నారు. కుంటలు పొర్లి ఏరు బారుతుంటే ఆ నీళ్ళన్నీ సముద్రం పాలవుతుంటే ఆ నీళ్ళని తెచ్చుకొని మేము తవ్విన కాలువలు, మేము చేసిన డ్యాములు కానీ, మేము చేసిన ఏవైనా కుంటలు కానీ దానికి నీళ్ళు తెచ్చుకోలేక అవన్నీ గంగపాలు చేసి రైతులకు నీళ్ళు ఇవ్వలేకపోయారు. మేము ఎంతో ఇబ్బంది. అనావృష్టి కాలంలోనే చివరి టైల్ ఎండ్ వరకు కూడా ఇక్కడ చింతలాయపల్లికి అయితే ఉంది, అక్కడ నిట్టు వేమల పెండెకల వరకు కూడా మేము ఆ రోజు నీళ్ళు ఇచ్చాం. ఇంత నీళ్లు పారుతున్నా కూడా కనీసం అన్ని పొలాలకు కూడా కాలువ చివరి వరకు నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఇలాంటి వాళ్ళు ఏమి అభివృద్ధి చేయాలని చెప్పేసి తెలిసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ యాడికి మండలం నుంచి ఇవ్వబోతున్నారు యాడికి మండల ప్రజలు. గత ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు అమలు చేయక ప్రజలు విసుగెత్తిపోయారు. ఇప్పుడు మేము గ్రామాల్లోకి పోతుంటే అపూర్వ స్పందన వస్తుంది. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ఇది స్పందనం పథకం అయితేనేమి, ఈ పథకాలన్నీ అపూర్వ స్పందన లభిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మన జేఎస్ అస్మిత్ రెడ్డి గారిని అపూర్వ విజయంతో కోరుకుంటున్నామని సెలవు తీసుకుంటున్నాను.